ఒక మాట చెప్పాలంటే లేడీస్ అంటేనే కష్టం అండి. ఏదైనా చేసి చూపెట్టామంటే మేమే, అది ఓపిక అంటే మాకే ఉంటది, కోపం అంటే మాకే ఉంటది. అమెరికా కూడా పంపించినాం. అమెరికా పోయినా నేను పోంగా 3 ఫ్లైట్లు ఎక్కినాం, రాంగా 7 ఫ్లైట్లలో వచ్చినాం. లాక్డౌన్ చేయబట్టి అటు ఇటు మొత్తం తిరుకుంటా వచ్చినాం. ఆ ట్రంప్ సార్ కొంచెం సహాయపడ్డాడు. అక్కడికి వచ్చినాక మోడీ సార్ పడ్డాడు. ఇక్కడికి వచ్చినాక టీఆర్ఎస్ తరఫున అప్పుడు వాళ్ళు పడ్డారు. నూలు పట్టడము, కండలు చుట్టడము అవన్నీ నేర్చుకో. అసలు మాకు మగ్గం అంటేనే ఐడియా లేదు నాకైతే. I'm Shashipriya. I completed my MBA in finance. During this training, I learned lot of things: thread setting, handloom weaving. మా ట్రైనర్ గా ఉన్న శ్రవంతికి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని సొంత వాళ్ళ చెల్లెలు, అక్క చెల్లెలు లాగానే చూసుకుంది. ఒకరిని ఒక మాట కూడా అనలేదు. తిరుపు CEO దివ్యా దేవరాజన్ మేడం గారు అంటే అసలు ఆమె చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆమె దివ్యగూడెం అని ఆమె మీద ఒక మండలమే ఉన్నది. ఆమె విజిట్ కి రావాలనేది మా కోరిక. ఇక్కడికి మేము అనుకునేది మాకు ఇది వచ్చా, మేము చేయగలుగుతామా, అసలు ఇదంటే ఏంటిది అని నేర్చుకుంటే బెటర్, పర్లేదు. రోజుకో 200-300 సంపాదించుకోవచ్చు ఎవరైనా. ఈ ప్రాజెక్ట్ ద్వారా నాబార్డ్ అఫీషియల్ ఆఫీసర్స్ అందరూ మా వెనక ఉండాలి, నడిపియాలి. మాకు ఈ ప్రాజెక్టే కాదు, ముందు కూడా మాకు ఈ యూనిట్లు పెట్టియాలి, మార్కెటింగ్ చేసే అవకాశం ఇప్పియాలి. ఆధునికంగా మేము ఎట్లా చేసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, మా వెనక ఉండి ఇప్పుడు వీళ్ళు ఎట్లా అయితే ప్రోత్సహించి ఇంతవరకు ట్రైనింగ్ వరకు తీసుకొచ్చిల్లో ఇక ముందు కూడా. అందరికీ నమస్కారం. తెలంగాణలో వరంగల్ అనగానే మనకు గుర్తొచ్చేది చేనేత, ముఖ్యంగా కొత్తవాడ దుర్రీలు. ఏళ్ల తరబడి సాంప్రదాయంగా వస్తున్న ఈ హ్యాండ్లూమ్స్ కళ ఒక కొత్త దిశగా ప్రయాణిస్తుంది. దానికి కారణం నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఎం సువిధ కార్యక్రమం. ఈ ప్రోగ్రాం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తవాడ దుర్రీల క్లస్టర్ లో మహిళలకు సాంప్రదాయ వీవింగ్ మాత్రమే కాకుండా ఇంటర్లాకింగ్ డిజైన్లు, ఆధునిక నమూనాలు, టేబుల్ రన్నర్స్, యోగా మ్యాట్స్ వంటి కొత్త ఉత్పత్తులు తయారు చేయడం నేర్పిస్తున్నారు. ఒకప్పుడు పరిమిత డిజైన్లకే పరిమితమైన ఈ కళ ఇప్పుడు మార్కెట్ కు తగ్గట్టుగా మారుతుంది. ఇక్కడి మహిళలు కేవలం వీవర్లు మాత్రమే కాదు, వాళ్ళు ఇప్పుడు చిన్న వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం కొత్తవాడ దుర్రీల క్లస్టర్ లోని ఒక ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ మహిళలు ఎలా శిక్షణ పొందుతున్నారు, వారి జీవితం ఎలా మారింది, ఈ కార్యక్రమం వాళ్ళకి ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మన ఎం సువిధ కార్యక్రమం ద్వారా ఈ చేనేత పరిశ్రమ ఇక్కడ క్లస్టర్ ఎప్పటి నుంచి జరుగుతుంది, గవర్నమెంట్ తరపున వీళ్ళకి ఏమేమి సహాయాలు అందుతున్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నమస్కారం సార్, నా పేరు విజయ్ కుమార్ అండి. నేను సెక్రటరీ సహాయ సోషల్ సర్వీస్ సేవా సొసైటీ అని NGO సంస్థలో పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది మొట్టమొదటిగా మనకు నాబార్డు నుంచి మనకు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్. ఓకే, ఎం సువిధ అనేది మొత్తం సౌత్ ఇండియాలోనే మొత్తం ఇది ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు. ఓకే, దీంట్లో ఏంటంటే మహిళలను అప్స్కిల్ చేయడం కోసం. ఓకే, అంటే ఆల్రెడీ ఇంతకుముందు కొంత బేసిక్స్ నాలెడ్జ్ కొంత తక్కువ ఉంది, దీని మీద పూర్తి అవగాహన కానీ దీని మీద అవగాహన అంటే నాలెడ్జ్ కానీ పూర్తిగా లేదు. అయితే ఇలాంటి వాళ్ళను మహిళలను అయితే రాను ఏంటంటే ఈ మగవాళ్ళు కూడా ఈ వృత్తి నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది పూర్తిగా ఇప్పుడు దీని మీద ఎక్కువ శ్రమ పెట్టి దీన్ని పనిచేయడం లేదు. ఇది అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నవి. ఒకప్పుడు ఉన్నటువంటి మంది ఇప్పుడు లేరు. మరి ఇలాంటి వృత్తిని మళ్ళీ ముందు తీసుకుపోవాలి, దీన్ని మహిళలు అయితే కొంచెం సమర్థవంతంగా ముందు తీసుకుపోతారన్న ఉద్దేశంతో SHGకి చెందినటువంటి మహిళలు ఏదైతే మహిళా సంఘాలలో ఉన్నారో అటువంటి మహిళలు ఇందులో తీసుకొని ఇక్కడ ఈ దరీస్ లో మేము 100 మందిని మేము తీసుకోవడం జరిగినది. ఈ 100 మందిని 4 బ్యాచ్లుగా చేసి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామండి. అయితే ఇదే కాకుండా నెక్స్ట్ మొత్తం టోటల్ గా ఎంసువిధ వచ్చేసి 500 మందితోటి ఏర్పాటు చేసినామండి. ఈ 500 మంది కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ సంబంధించి 7 రకాల యాక్టివిటీస్ 7 క్లస్టర్లలో నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ కొత్తవాడ దరీస్ అనేది ఇక్కడ మేము చేయడం జరుగుతూ ఉన్నదండి. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు సార్? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ 100 మంది నేర్చుకుంటున్నారు. 100 మంది కూడా వీళ్ళు 4 బ్యాచ్లుగా, ఒక్కొక్క బ్యాచ్ లో 25 మంది చొప్పున 4 బ్యాచ్లు మేము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము గతంలో వీళ్ళు సింపుల్ గా మామూలు డిజైన్స్ లలో కొంత అవగాహన ఉంది. కాకపోతే దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అప్ స్కిల్లింగ్ ద్వారా ఇంటర్లాకింగ్ చేస్తూ కొంత సైజు కూడా తగ్గించే విధంగా, ఎందుకంటే వాషబుల్ గా ఉండేటువంటి ప్రోడక్ట్స్ తయారు చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి దీన్ని టేకప్ చేస్తా ఉన్నామండి. ప్లస్ ఫర్దర్ గా కూడా వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మేము జనవరిలో ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ May 5th వరకు కూడా టోటల్ బ్యాచెస్ ట్రైనింగ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నాబార్డు నుంచి ఒక 10 మగ్గాలు కూడా వీళ్ళకు ఉచితంగా ఫ్రీగా అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ మగ్గాల ద్వారా ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళను
క్రెడిట్ లింకేజ్ కూడా చేపిస్తున్నాము. ఓకే. వాళ్ళకు వచ్చినటువంటి క్రెడిట్ అమౌంట్ తోటి వీళ్ళు స్వతహాగా వాళ్ళ ఇళ్లలోనే మగ్గాలు కూడా కొనుక్కునే అవకాశం కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఓకే. ప్లస్ వీళ్ళు ఏదైతే ఉత్పత్తులు తయారు చేస్తారో ఆ తయారు చేసినటువంటి ఉత్పత్తులను డైరెక్ట్ గా వీళ్ళు మార్కెటింగ్ చేసేటట్టు ఎగ్జిబిషన్స్ లలో కేటాయించడము, అదే విధంగా రూరల్ మార్ట్ అని చెప్పి ఒక షాప్స్ కూడా వీళ్ళకు ప్రయత్నం చేస్తున్నాం నాబార్డ్ నుంచి. ఓకే. ఆ షాప్ కు సంబంధించి 2 సంవత్సరాల వరకు అమౌంట్ కూడా నాబార్డ్ వాళ్ళే ఇవ్వడము, తర్వాత దాంట్లో ఒక పర్సన్ కూడా శాలరీ కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటది. కాబట్టి వీళ్ళకి ఒక తోడ్పాటు ఉంటది అన్న ఉద్దేశంతో 100 మంది ఎవరైతే నేర్చుకున్నారో స్వతహాగా వాళ్ళందరూ కూడా మళ్ళీ కంప్లీట్ గా స్వతహాగా ప్రోడక్ట్స్ తయారు చేసి మనకు మార్కెటింగ్ అంటే వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ ఒక కుటుంబాలను ఆర్థిక అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తా ఉన్నాము. ప్లస్ మాకు అదనంగా మాకు తోడుగా సహాయ సోషల్ సర్వీస్ సొసైటీకి అనుబంధంగా మన అభిహార టీం వాళ్ళు కూడా మనకు మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా దీంట్లో తోడై ఉన్నారు. వారు కూడా ఇక్కడ మార్కెటింగ్ సంబంధించి క్షుణ్ణంగా స్టాల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క ఈ బ్రాండ్ ఇప్పుడు ఏదైతే ఉందో జిఐ కూడా ఉంది ఇక్కడ కొత్తవాడ దరీస్ కు జిఐ కూడా ఉంది. దీన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళందరికీ కూడా ఉపాధి అన్నది ఎక్కువ అమౌంట్ వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. గ్రేట్ సార్, చాలా పెద్ద ఇనిషియేటివ్ ఇది. అవునండి. ఎస్పెషల్లీ మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. అవును. అయితే సార్ ఇప్పుడు మన చేనేత వస్త్రాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆప్కో, అంటే ఇప్పుడు టీఎస్కో. సో ఇప్పుడు వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ దానికి కూడా ఏమైనా సప్లై చేసే ఛాన్స్ ఉంటుందా సార్? సప్లై చేయడానికి ప్రయత్నం ఇప్పుడు ఆల్రెడీ టెస్కో వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా టైఅప్ అవుతున్నాము. వాళ్ళకు ద్వారా ఎంత వీలైతే అంత మనము మార్కెటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాము. వీళ్ళతో కాకుండా ఇంకా అదనంగా కూడా మనకు నాబార్డ్లో ఎప్పటికీ కంటిన్యూగా స్టాల్స్ జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ స్టేట్లలోనే పెడతా ఉంటారు. మన పబ్లిక్ గార్డెన్ లో కావచ్చు, ముంబైలో కావచ్చు, మన కలకత్తాలో అన్ని చోట్లలో స్టాల్స్ పెడతా ఉంటారు. ఆ స్టాల్స్ అందులో వెళ్ళడానికి రావడానికి టీఏ చార్జెస్ డిఏ అన్ని కూడా వీళ్ళు నాబార్డ్ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది కాకుండా వీళ్ళు ఏదైతే మనకు ప్రొడక్ట్స్ అమ్ముకుంటారో అదంతా కూడా వీళ్ళకే ఉండిపోతుంది. చాలా మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నాబార్డ్ ద్వారా ఏదైతే ఉన్నదో ఈ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టుగానే. అవును సార్, ఎస్పెషల్లీ మహిళలకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా వారాహిది ఫుడ్ క్లస్టర్ ఒకటి చేసాము, బ్రాస్ క్లస్టర్ ఒకటి చేసాము. ఇప్పుడు ఇది చేనేత వస్త్రాల గురించి. సో ఇవన్నీ కూడా దాదాపుగా మేము తీసుకున్న 7 క్లస్టర్స్లలో 4 అనేది పురాతనకు సంబంధించినవి. ఇప్పుడు బ్రాస్ క్లస్టర్ కావచ్చు, అది కాకతీయుల కాలం నుండి ఉన్నటువంటి ఆర్ట్ అది. అదే విధంగా ఇప్పుడు తివాచి చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒకటే చోట ఉంది. ఆ ఉలెన్ తోటి తయారు చేసేటువంటి ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కడ కూడా లేదు. దాన్ని కూడా మేము హైలైట్ చేసి దాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాము. ఈ దరీస్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఓన్లీ కొత్తవాడ దరీస్ అంటేనే మన రాష్ట్రంలో చాలా ఫేమస్. ఇక్కడ దీనికి సపరేట్ గా ఒక గుర్తింపు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఇదే కాకుండా షాయంపేటలో సంబంధించి కాటన్ శారీస్ అక్కడ నేస్తా ఉన్నారు. అక్కడ కంప్లీట్ గా హ్యాండ్లూమ్స్ కూడా మొత్తం ఇప్పుడు దాదాపు ఒక 80 హ్యాండ్లూమ్స్ మిషన్ ఉన్నాయండి. అవన్నీ కూడా మగవాళ్ళతో ఎవరు పని లేకుండా అసలు చేయలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఉమెన్స్ ఏదైతే మనం దాంట్లో తీసుకోవచ్చి వాళ్ళందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుగా తీసుకెళ్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీ పేరు చెప్పండి. ఈ ఎం సువిధ కార్యక్రమం ద్వారా మీరు ఎన్ని నెలల కాంచి ఇక్కడ నేర్చుకుంటున్నారు, తర్వాత ఏమేమి నేర్చుకుంటున్నారో దాని గురించి చెప్పండి మేడం. నా పేరు రమ అండి. మేము ఈ ప్రాజెక్టు మాకు ఫస్ట్ విజయ్ కుమార్ సార్ గారు పరశురామ్ సార్ రావడం జరిగింది. అయితే ఒక 100 మెంబర్స్ కి రవి సార్ కూడా వచ్చారు నాబార్డ్ నుంచి. ఒక 100 మెంబర్స్ ని గ్యాదర్ చేసి మేము మహిళలు మీకు ట్రైనింగ్ ఇస్తామమ్మా, మీరు నేర్చుకోండి, మీకు తర్వాత ఉపాధి కల్పిస్తాము అని చెప్పారు. అంటే స్టార్టింగ్ ఒక 6 months బ్యాక్ వచ్చారు సార్ వాళ్ళు. వచ్చారు కానీ మేము అప్పుడు మాకు అంటే ఈ కళ మాకు అంత ముందుకే తెలుసు. మేము చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉన్న వాళ్ళం. మా డాడీ వాళ్ళు కూడా ఇదే చేసిళ్ళు. కానీ ఇది అప్పుడు ఉన్నంత రేంజ్ లో ఇప్పుడు లేదు, అంతరించిపోతుంది. అసలు చెప్పాలంటే రియల్ గా కూడా అంతరించిపోయింది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మగవాళ్ళే నేసేవాళ్ళు. ఇద్దరు జంట మొగ్గమని పెద్దగా ఉండేది. వాళ్ళిద్దరు చాలా డిజైన్స్ నేసేవాళ్ళు. అప్పుడు ఆ రోజులలో మాత్రం అది చాలా ఉపాధి సార్ మాకు. ఎందుకంటే మేము అలా పుట్టి అలా పెరిగినాము. మా నాన్న అప్పుడు ఆ రోజులలోనే మహారాష్ట్ర, ఢిల్లీ అవన్నీ పోయి వచ్చిండు ఆయన దీని మీదనే. కానీ అప్పుడు ఈ కళ గురించి అయితే ఇంత తెలియదు. ఎందుకంటే చిన్న వాళ్ళము, తర్వాత మ్యారేజెస్ అయిపోయినాయి. తర్వాత దీని మీద మా కాడ మగవాళ్ళు కూడా ఇది లేమున్నది లే అని బయట పనులకు చాలా మంది బయటికి వెళ్ళిపోయారు. చాలా మంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళము ఇక ఉండలేక కొంతమంది ఇట్లా మామూలు యోగా మ్యాట్స్ లేడీస్ నేసిళ్ళు. అసలు మేము నాకు తెలిసినంత వరకు అయితే మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళం అయితే చేయలేదు సార్ మేము అంత ముందు. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని రోజుల తర్వాత మగవాళ్ళంతా బయట వేరే వేరే పనులకు పోయిన తర్వాత ఆడవాళ్ళం ఇంటికాడనే ఉంటాను కదా అని ఆడవాళ్ళని నేను స్టార్ట్ చేసినాం.
యోగా మ్యాట్స్ కావచ్చు, డోర్ మ్యాట్స్ కావచ్చు, అవి ఆడవాళ్ళు స్టార్ట్ చేసారు. తర్వాత ఏమైంది అని అంటే ఆడవాళ్ళు కూడా ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, అందరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి ఇక ఇది వద్దు అనే విషయంలో చాలా మందికి అట్లా అయిపోయింది. నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు గురువులు చదువు నేర్పిస్తే జీవితంలో బయట ఎట్లా బ్రతకాలి, బయట ఎట్లా వెళ్ళాలి, ఎట్లా మీకు మీరుగా ఎట్లా నిరూపించుకోవాలి, మా ఉనికిని చాటింది అయితే ఓరుగల మహాసమఖ్య అండి. అమ్మ అనుకుంటా నేను దాన్ని. ఆర్థికంగానే కాదు, నాకు చాలా మంది ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో నేను పోతే నాకున్నారు లేడీస్ అక్కడ. నిజంగా అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నా అక్క చెల్లెలు నాకు ఉన్నారు. నేను వచ్చేటప్పుడు ఏడ్చిళ్ళు నాకు, నేను ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్ అయ్యేదంటే అంత సాటిస్ఫాక్షన్ అయ్యేది. ఆ తర్వాత నేను ఇక్కడ ఏం ఎప్పుడు చేయలేదు, కానీ ఇది మంచి అవకాశం. దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్ అవర్ లేడీస్. ఎందుకంటే ఇది మగవాళ్ళకే పరిమితమైన ఈ కళ సువిధ ప్రాజెక్ట్ ద్వారా మాకు రావడం, మా వివో కాడికి సార్ రావడము, మా అత్తమ్మ, ఈమె నాకు అత్తమ్మ అవుతుంది, ట్రైనరు సుభద్ర గారు. మా అత్తమ్మ వచ్చి ఇట్లా మనం 100 మందిని మన వివో నుంచి చేద్దాంరా అని అంటే నేను అధ్యక్షురాలని సరే అని ఆమె మాటకు సరే అని ఆమెతోటి కొలాబరేట్ అయ్యి ఇక్కడ 100 మందిని ఫస్ట్ తయారు చేసి వీళ్ళని పిలిపించి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ట్రైనింగ్ అనేది. ఈ ట్రైనింగ్ లో మేము అసలు మాకు చాలా మందికి ఇందులో అసలు దారం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, చుట్టడం పట్టడం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతవరకు స్కిల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పట్టడం చుట్టడం వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఏమి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నేర్చుకోవడం జరిగింది, ఇప్పుడు నేయడం జరుగుతుంది. సరే ఇది ఒక యోగా మ్యాట్స్, డోర్ మ్యాట్సే కాదు, ఇంటర్లాకింగ్ డిజైన్ నేయడం అనేది మగవాళ్ళకే సాధ్యము. అది ఇప్పుడు మా ఆడవాళ్ళు చేస్తాము. ఇదైతే చాలా అసలు మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇంటర్లాకింగ్ డిజైన్ అంటే ఏంటిదో చెప్పండి మేడం. ఇంటర్లాకింగ్ అంటే ఇప్పుడు మనం నార్మల్ గా నేయడానికి ఇంటర్లాకింగ్ డిజైన్ తేడా ఏంటి? ఇంటర్లాకింగ్ డిజైన్ అనేది నార్మల్ గా నేసేది నాడతోటి సాదా వేసుకుంటే వెళ్ళిపోతారు. ఇంటర్లాకింగ్ డిజైన్ అనేది వత్తులు పోసి ఆ వత్తుల ద్వారా డిజైన్ తీయడం జరుగుతుంది. దానికి గ్రాఫిక్ ఉంటది, దానికి సంబంధించి ఎంతవరకు ఏ డిజైన్ ఎంతవరకు పెట్టాలి అనేది అంతవరకు స్కెచ్ రూపకంగా పెట్టిన తర్వాతనే ఆ డిజైన్ తీయడం జరుగుతుంది. ప్రత్యేకంగా పరికరాలు ఉంటాయా? వత్తులు అది మనం ఇది చేసే యారం తోటే మన చేతులతోటే వత్తులు తయారు చేస్తారు. వాటిని ఆ వత్తులను తీస్తేనే అది డిజైన్ తయారైతే సార్. దానికి సంబంధించిన వేరే ఏం ఉండవి. టైం ఎక్కువ పడుతుంది మేడం దానికి టైం పడుతుంది. వన్ డే పడుతుంది ఒక పీస్ డిజైన్ బట్టి దానికి టైం పడుతుంది అండి. అట్లా అది పలక కూడా, అది పలకేయడం కూడా చాలా వెయిట్ ఉంటది. ఇట్లా ఇది వత్తి దీంతో డిజైన్ తీయడం చేస్తారు. అయితే అది ఇట్లా ఇది వేసే పలక కూడా చాలా వెయిట్ ఉంటది. అది ఆడవాళ్ళ వేయడం అనేది సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము కూడా దాన్ని వేస్తాను. ఇవి కండెలు అంటారండి, నేస్తారు అట్లా ఇట్లా. అదే ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్తున్నారు కదా, ఇది మగవాళ్ళే చేసేది ఒకప్పుడు, ఇప్పుడు మేము కూడా చేస్తాం. ఫిజికల్ గా కొంచెం చాలా శ్రమతో కూడుకున్న పని ఇది. మీరు మరి దాన్ని ఎట్లా అలవాటు చేసుకున్నారు? అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎట్లాంటి కష్టాలు వచ్చినాయి? ఎట్లా? ఒక్క మాట చెప్పాలంటే లేడీస్ అంటేనే కష్టం అండి. ఏదైనా చేసి చూపెట్టామంటే మేమే అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే లేడీస్ అంటేనే కష్టము. ఏదైనా చేస్తాము అంటే అది మేమే. ఇవాళ 8 గంటలకు వచ్చి వంట చేయకుండా కూర్చున్నారు మా వాళ్ళు ఇక్కడ. ఓపిక అంటే మాకే ఉంటది, కోపం అంటే మాకే ఉంటది. ఉంటాయి కదా భూదేవికి ఉన్నంత అన్ని మాకే ఉంటాయి కాబట్టి మేమే చేయగలుగుతామని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. అందుకే చేసి చూపిద్దామనే నేర్చుకున్నాం సార్, చేస్తాము. ఇంకా కూడా మాకు ఈ ప్రాజెక్ట్ ద్వారా నాబార్డ్ అఫీషియల్ ఆఫీసర్స్ అందరూ మా వెనక ఉండాలి, నడిపియాలి. మాకు ఈ ప్రాజెక్టే కాదు, ముందు కూడా మాకు ఈ యూనిట్లు పెట్టియాలి, మార్కెటింగ్ చేసే అవకాశం ఇప్పియాలి. ఆధునికంగా మేము ఎట్లా చేసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, మా వెనక ఉండి ఇప్పుడు వీళ్ళు ఎట్లా అయితే ప్రోత్సహించి ఇంతవరకు ట్రైనింగ్ వరకు తీసుకొచ్చిల్లో, ఇక ముందు కూడా మమ్మల్ని అక్కడ దాకా తీసుకుపోవాలి, మార్కెటింగ్ చేపియాలి, యూనిట్లు పెట్టిపియాలి, మా లేడీస్కి అందరికీ ఉపాధి కల్పించాలి. మేము బయటికి వెళ్ళాం సరిగా, ఇప్పటి వరకు రాష్ట్రాలు తిరిగి వచ్చినాం. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండి ఇక్కడ ఇది చేసుకోవాలనేది అయితే మనసులో పడ్డది. కాబట్టి ప్రతి ఒక్క అఫీషియల్ ఆఫీసర్స్ కానీ, గవర్నమెంట్ కానీ, మన మినిస్టర్ మేడమ్స్ కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ కూడా మరీ విన్నపంగా మేము నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇంకా ముంగడికి తీసుకుపోవాలని కోరుకుంటాను సార్. తప్పకుండా మేడం. మా ఛానల్ ద్వారా కూడా నేను ఎంతమందికి రీచ్ కావాలో అంతమందికి రీచ్ అయ్యేలా చేస్తా. మీకు ఏదైతే మీ డ్రీమ్ ఉందో అది ఖచ్చితంగా. ఇంకొకటి కూడా ఉంది సార్ మాకు డ్రీమ్. నేను సెర్ప్ నుండి చేశాను, ఎన్ఆర్ఎల్ఎం నుండి చేశాను వరకు. మా సిర్ఫ్ సిఇఓ దివ్యా దేవరాజన్ మేడం గారంటే ఆమె డైనమిక్ ఆఫీసర్ చెప్పాలంటే. అసలు ఆమె చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆమె మీద ఒక మండలమే
ఆమె దివ్యగూడెం అని ఆమె మీద ఒక మండలమే ఉన్నది మండలం పేరే పెట్టిండు. పెట్టిలు ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. ఓకే సూపర్. ఆమె విజిట్ కి రావాలనేది మా కోరిక ఇక్కడికి, నా కళ కూడా ఆమె విజిట్ కి రావాలనేది. సో ఆమెకు ఈమెయిల్ కూడా పెట్టడం జరిగింది నాబార్డ్ నుంచి. ఓకే ఒకవేళ ఆమె కూడా ఇది చూసి స్పందించాలని మరీ కోరుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా మేడం. నేను ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఐడి మేడం గారికి దొరికితే డైరెక్ట్ ట్యాగ్ చేసి కూడా మేడం గారికి పెడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మేడం మీ పేరు చెప్పండి, ఇక్కడ ఏమేం రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తారో ఒకసారి వాటి గురించి చెప్పండి. నా పేరు సుభద్ర సార్. అయితే ఒకసారి ఏమైందంటే విజయ్ సారు ఈ పరశురామ్ సారు సంవత్సరం కిందనే మా ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు. అయితే ఈ ట్రైనింగ్ అమ్మ ఇది 100 మందితోని కూడిన పని, మరి చెయ్యాలి ఎట్లా అని అంటే, సరే మేము ఎగ్జిబిషన్లకు అయితే పోతాం, అట్లయినా విదేశాలకు కూడా పోతానం కదా, మీరు ఇది చేయకుంటే మీకు అవకాశాలు రావు అని అంటే, సరే సారు మరి అని వాళ్ళకు మాట ఇచ్చినాం. మాట ఇచ్చినాక మా ఆయనకు మంచిగా లేదు. అయ్యో లేదు సార్ మరి ఇప్పుడు చేయలేం కదా అని అంటే, అట్లా లేదు సుభద్ర గారు మీరు ఉండాలి, మీరు మొగ్గాలు మాకు ఇప్పుడు మేము మీ మీద ఆధారపడ్డాం, 100 మంది మీ మీద ఆధారపడ్డారు వాళ్ళు, కానీ ఇది కలవది చేయాలని అంటే, సరే మరి ఎట్లా అని మా రమ్మను మా కోడలు అవుతుంది ఆమె, అరే గ్రూపుల ఒకసారి మెసేజ్ పెట్టరా జనాలకు అని అంటే, ఆమె 6 నెలల కానుంచి పెడతానే ఉన్నది. ఇక వాళ్ళకు నచ్చిన వాళ్ళు ఓకే అన్నారు. అదే లాస్ట్ వరకు సరే మొగ్గాలన్నీ రిపేర్ చేసి ఇవన్నీ ఒక 100 మందికి అయితే చేయగానే ఒక 50 మందికి అయితే చేస్తా అని నేను ఒప్పందం చేసుకున్నాను. 50 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన. వాళ్ళకు ఒక పోగు రాదు, పోగు పెట్టరాదు, నాడబట్టరాదు, ఏ లాంటిది రాదు. నాకు కూడా కొంచెమే అయినా కూడా అన్ని మొగ్గం వేసి వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళకు ఒక పీసు నేసేంత వరకు అక్కడనే ఉండి వీళ్ళకి పీసు దించేదానికి అన్నే డిజైన్ చెప్పి లేచిన. అక్కడికైతే వాళ్ళకు పని వాళ్ళు అయినరు 50 మంది. ఒక్కొక్క ప్రోడక్ట్ లాంటి ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నారని చెప్పండి. ఫస్ట్ మ్యాట్లు, చిన్న యోగా మ్యాట్లు, మన కూర్చునే మ్యాట్లు, పూజ మ్యాట్లు, డోర్ మ్యాట్లు, ఏదైనా ప్రతి ఒక్కటి వాడచ్చు. అట్లా డోర్ మ్యాట్ కానుంచి సోఫా కాడ వేసుకునేటి డిజైన్లు, ఇంటర్లాక్ కావచ్చు, కలంకారీ కూడా సొంతంగా మీరు ట్రైనింగ్ నేర్చుకొని సొంతంగా చీరలు డ్రెస్సుల మీద వేయగలిగినాం, సొంతంగా చేసుకున్నాం మేము. ఇప్పుడు కలంకారీ అంతా మేము సొంతంగా డిజైన్లు గానీ ఏది గానీ సొంతంగా తీయగలుగుతాం. అక్కడ నుంచి మన ఐన్లూమ్ కూడా మేము నేసి వాళ్ళకి ఇస్తాం, ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ మాల్ తయారైతుంది కదా. మేము కొంచెం ఎక్కువ అయితే వాళ్ళకి కూడా ఖరీదు పెడతాం, గవర్నమెంట్ కూడా ఖరీదు పెడతాం. ఇప్పుడు ఒక మ్యాట్, యోగా మ్యాట్ ఇక్కడ కొనుక్కోవాలంటే ఎంత ఖరీదు ఉంటుంది మేడం? 60 రూపాయల కానుంచి 350 అనుకుంటది. స్క్వేర్ ఫీట్ అంటే డిజైన్ అంటేనో స్క్వేర్ ఫీట్ కు 43 రూపాయలు పడుతుంది. స్క్వేర్ ఫీట్ అంటే అది డిజైన్ తీయాలంటే ఇక రెడీగా అంటే ఇప్పుడు ఇట్లున్నది అనుకో, ఇది తక్కువ పడుతుంది. పీసు కావాలంటే 650 రూపాయలు 700 దాకా పడుతుంది. ఇది ఒక్కటి ఈ స్క్వేర్ ఫీట్ లాగా కాదు, ఇది వజన్ తీరు, మనకి ఎంత వజన్ వస్తే మాలు కూలి అట్లా పడుతుంది. ఇక డిజైన్ అంటేనో స్క్వేర్ ఫీట్ కు ఇంత అని ఉంటది, 40 రూపాయలు 50 రూపాయలు. ఎక్కడన్నా వేరే వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే దగ్గర నుంచి ఆర్డర్ పెట్టానంటే మనకు ఫోన్ నెంబర్ చేసి ఆర్డర్ పెడితే మీరు అక్కడికి పంపిస్తాం. అమెరికా కూడా పంపించినాం, అమెరికా పోయినా నేను, అక్కడికి పోయినా, అక్కడ సేల్ చేసిన గవర్నమెంట్ ద్వారా. అక్కడ లాక్ డౌన్ పడ్డది, అప్పుడు కరోనా టైంలో సేల్ చేసిన. అక్కడ మనది లైక్ చేస్తాను బాగా మన ఐటెం, కానీ కొంచెం ఏంటంటే బరువు మాల్ అన్నట్టు వజన్, దాని వల్ల ఇక కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఇక్కడ నుంచి ఎట్లా తీసుకుపోయారు, ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి చెప్పండి. అమెరికా ఎక్స్పీరియన్స్ గురించి. ఇక మాకు చాలా సంతోషంగా ఈ మెక్మా ద్వారా సెలెక్ట్ అయిన వల్ల ఇక ఏదంటే అన్నిట్లల్లా ఇక ఉన్నాం అన్నట్టు. అయితే ఇక గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకున్నారు, 100 కిలోల వరకు మాలు మన బోర్డింగులు వేసుకున్నాం. మాలు పోయినాక మేము పోయినాం. ఇక పోయినాక మంచిగానే ఉన్నాం, అమ్మినాం, సేల్ చేసినాం. మళ్ళా తిరుగు ప్రయాణం కట్టే టైంలో లాక్డౌన్ పడ్డది. ఆడ మంచిగానే ఉన్నాం. 3 ఫ్లైట్లు ఎక్కినాం, రాంగా 7 ఫ్లైట్లలో వచ్చినాం. లాక్డౌన్ చేయబట్టి అటు ఇటు మొత్తం తిరుక్కుంటా వచ్చినాం. మన అప్పుడు ట్రంప్ ఉండే, ఆ ట్రంప్ సారు కొంచెం సహాయపడ్డాడు. ఆడికి వచ్చినాక మోడీ సారు పడ్డాడు. ఇక్కడికి వచ్చినాక అప్పుడు మనం టిఆర్ఎస్ తరఫున అప్పుడు వాళ్ళు పడ్డారు, కష్టాలు బాగా పడ్డారు. మేము మంచిగానే వచ్చినాం, మాకు మంచిగా చాలా సంతోషంగానే ఉన్నది. ఎందుకంటే అప్పుడు జెంట్స్ పోయేవాళ్ళు, ఇప్పుడు మేము లేడీస్ పోతానామంటే చాలా సంతోషమే కదా మాకు. ఇప్పుడు కూడా అట్లనే కొండ సురేఖ మేడం గారినైనా ఎవరినైనా మాకేమన్నా అవకాశం ఇచ్చి ఏమన్నా సాయం చేస్తే మేము ఇట్లా సొంతంగా వేసుకొని
నేసుకొని బతకగలుగుతాం. తప్పకుండా మేడం, తప్పకుండా ఇది అందరికి రీచ్ అయ్యేలాగా నేను చూసుకుంటా. ఉమ్. ఎంతవరకు గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేయగలిగితే అంతవరకు వాళ్ళను హెల్ప్ చేసే విధంగా పరశురాములు సార్ కానీ విజయ్ కుమార్ సార్ కానీ ఆల్రెడీ వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా మరింత ప్రయత్నం చేసి దాన్ని ముందు తీసుకోవాలని కోరుకుంటాను. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి, మీరు ఇక్కడ ఎట్లా నేర్చుకున్నారో, మీరు నేర్చుకున్న అనుభవం గురించి చెప్పండి. नमस्ते सर, मेरा नाम है नसरीन बानू है। यहाँ का मेरे को काम नहीं आता था पहले में, यहाँ भी काम नहीं आता मेरे को। ये मुगमा का सिखाया जब से इसमें आके सिखले रही मैं, सिखले जब से आया वो म्याटा बुनने आता मेरे को। हाँ, योगा म्याटा भी बुनने आता। अभी इसमें एक उपाधि मिला हमारे को काम कर लेने के लिए। घर में भी डाल ले सकते ये मुगम प्लेस रहे तो घर में रह के भी काम कर ले सकते। अब हमारे के को कमा लेने का ये एक हुनर मिल गया, उसके लिए अब ये काम हम कर ले सकते हैं, कमा ले सकते हैं, पैसे भी कमा सकते। अब एक घर में भी जिंदगी गुजर सकती हमारे को ये काम सीख लेने से हमारे को। ఎట్లా నేర్చుకున్నారు అంటే నేర్చుకునేటప్పుడు ఈజీ అనిపించిందా లేకపోతే ఏమైనా కష్టం అనిపించిందా? कष्टమే అనిపిస్తుంది ఎట్లా అయినా मुश्किल ही होता वो कैसे भी कोई भी काम पहले पहले सीखना का तो नहीं आता ना, उसमें उतरना, गड्ढे में बैठना, बैठ के फिर को उसको लेना सीखना। इनो ट्रेनर ना बोलिए ऐसा इनो सिखाने वाले उन्होंने 100 आदमियों को सिखाया उन्होंने। हाँ, ఎట్లా నేర్పిస్తారు ట్రైనర్ మేడం? ఎట్లా నేర్పించేవాళ్ళు? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేవాళ్ళ? बाजू में बैठ के सिखाते रहते उन्होंने, एक एक मुग्गम कने एक एक इंसान कने बैठ के सिखाते रहते उन्होंने। ऐसा वैसा बुनना, ये खुंदलना, नीचे पड़ना वो कको रहते वो खुंदलने का सिखाते। ये सिखा ये खुंदले तो ये चौड़ा होता, वो खुंदले तो वो चौड़ा होता, ऐसा डालने आता, ऐसा डालना आता बोल को सिखाते थे उन्होंने। एक एक मुग्गम कने बैठ के सिखाते उन्होंने। सिखाने से आज के दिन आया हमारे को, बुन ले सकते हैं, कर सकते हैं। ये तागा बनना भी, ये तागा बनना भी, ये लपटना भी, ये सब सिखाए उन्होंने। ఓకే, థ్యాంక్ యూ మేడం, శుక్రియా. ये मैडम का फोटो है हाँ। बुने ये ओ, ये मैडम का फोटो है, सदानंदम बुने है ये हाथ से बुने उन्होंने पूरा मुग्गम पे। ముగ్గం మీదే మొత్తం మీద అంతా? हाँ, ये मैडम का उतारे मुग्गम पे। అవునవును. అచ్చా, వత్తుల ద్వారా వస్తుందా? ఓకే ఓకే, ये सदानंदम उतारे है। ఆహాహా. हाँ, उतना टैलेंट है उनके ने। సూపర్, చాలా బాగుంది. ఆయన పేరే చెప్తాను, ఆయన పేరే చెప్తాను। ఈవెన్ తీసినా మాకు అవార్డు వచ్చింది। ఆ, फिर इनका भी नहीं, रेवंत रेड्डी सार का भी उतारे। ఆహా. हाँ, मुख्यमंत्री का। ఇక్కడికి వస్తే ఓల్డ్ ఏం సాదా మొగ్గాలు కాదు, మొత్తం డిజైన్ కావాలంటే ఈసారి ఇది దొడ్డు ఉంటది అన్నట్టు। చూపిదే. ఇది దొడ్డు ఉంటది, ఏ మోటార్ ఇప్పుడు ఇది అంటే ఇక ఎవరైనా నేయగలుగుతారు, ఇది సాదా ఏం ఉండదు కానీ ఇదంతా ఇది అంటే ఇప్పుడు ఎంత దారం దొడ్డు ఉంటే అంత కష్టం అవుతుందా ఇట్లా మొగ్గను వేసేటప్పుడు? టైట్ పలకేయాలి, టైట్ అయ్యాలి. పలకేస్తే డిజైన్ కూర్చుంటది। అదే అంటే ఏ భుజాలు నొప్పి పెట్టుడు అంతా ఇక దీంతో. ఏ ఇట్లా కొడతాంటే నొస్తాంటాయి కదా, అదే అదే, ఈ కాళ్ళు కూడా తొక్కుడు ఉంటది। మాకేం పని లేదు కదా, చేసుకొని బతకగలుగుతాం। అవునవునవును, మాకు ఇక్కడ ఏం పనులు లేక అవునవును, ఏదైనా కష్టంతో చేయవలసిందే, ఏ పని అనేది। నమస్తే మేడం, ఈ మీ పేరు చెప్పండి, ఈ నేత అనేది ఎట్లా నేస్తారు, మీ వర్క్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ నా పేరు స్వప్న సార్. మాకు అది చేనేత పనిలో శిక్షణ ఇస్తున్నారు. ఇగో ఇది నాడ అంటారు, ఇట్లా మేము ఈ విధంగా చేయాలి సార్. ఓకే, మాకు ఇవన్నీ ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు, ఓకే, మేము చేస్తున్నాం సార్. ఓకే, ఇట్లా ఇక మొత్తం ఆ దారం అంతా కవర్ అయ్యేంత వరకు ఇవ్వాలా మేడం? ఇది అయిపోయినాక ఇగో ఇవి కండలు ఇక్కడ పెట్టుకుంటాం సార్. ఇది అయిపోయిన కొద్దీ ఒక్కొక్కటి ఇందులో పెట్టి కంప్లీట్ గా పీసు యోగా మ్యాట్లు అంటారు సార్. అవును, ఇవి మేము కంప్లీట్ అయిపోయే వరకు చేస్తాం సార్. ఒక్క యోగా మ్యాట్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 గంటలు అంతే, పడుతుంది. 2 గంటలు అయిపోతుంది. 2 గంటలలో ఒక యోగా మ్యాట్ రెడీ అయిపోతుంది, చేస్తాం సార్. ఇప్పుడు మేము శిక్షణ తీసుకోక ముందు చేయలేకపోయే వాళ్ళం. మాకు శిక్షణ పొందిన తర్వాత 2 గంటలలో ఒక యోగా మ్యాట్ కంప్లీట్ చేస్తాను. ఇగో ఈ విధంగా ఉంటది సార్. ఇగో ఇట్లా చేయడం, ఇక చేసుకున్న కొద్దీ అది రోల్ అవ్వకుండా లోపలికి వెళ్ళిపోతా ఉంటారు. రోల్ చేస్తూ చేయాలి సార్. ఇట్లా ఓకే, ఈ విధంగా తయారు చేస్తాం సార్. ఈ విధంగా తయారు చేస్తాం. ఓకే. నమస్తే మేడం, నమస్కారం। ఈ ఎం సువిధ ద్వారా మీ క్లస్టర్ ని ఎప్పటి నుండి రన్ చేస్తున్నారు? అంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఈ ఎం సువిధ ద్వారా ఈ ట్రైనింగ్ నేర్చుకున్నప్పటి నుంచి మీకు ఏ మార్పులు వచ్చినాయి? ఫిబ్రవరి, నా పేరు శ్రవంతి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేసినాము. నేను గత 15 years నుంచి డోర్ మ్యాట్, యోగా మ్యాట్ చేసేదాన్ని. నాకు నాబార్డ్ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చిండ్రు.
100 మెంబర్స్ హాజరయ్యారు సార్. 50 మెంబర్స్ ఒక బ్యాచ్, 50 మెంబర్ ఒక బ్యాచ్. నేను 50 మెంబర్స్కు ట్రైనింగ్ ఇవ్వగలిగినాను. నేను వచ్చేసి ఐటమ్ డోర్ మ్యాట్, యోగా మ్యాట్ నేర్పించినాను, పట్టడం, చుట్టడము. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం మీ పేరు చెప్పండి. ఈ ఎంసువిధా దర్రీ సెక్షన్ లో మీరు ఏం నేర్చుకున్నారు? గుంటూకు నవ్యరాని. మగ్గం నేయడం నేర్చుకున్నాము, నూలు పట్టడము, కండలు చుట్టడము, అవన్నీ నేర్చుకున్నాం. అసలు మాకు మగ్గం అంటేనే ఐడియా లేదు నాకైతే, కానీ నేను ఇవన్నీ నేర్చుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడే కొత్తవాడలో ఉంటాను నేను. ఓకే, ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమందిని కలుసుకోవడము, మేము 50 మెంబర్స్ అనుకున్నది 100 మెంబర్స్తో స్టార్ట్ చేయడము. మేడము చాలా బాగా నేర్పిస్తున్నారు, అన్నయ్య కానీ అక్కయ్య కానీ. చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ రావడం, నేర్చుకోవడం. అట్లనే ఇది ఇంకా కొంచెము చేస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు మేము నేర్చుకొని డ్రాప్ అయిపోయినట్టు అయిపోద్ది కదా, దీనివల్ల ఇంకా చాలా మందికి స్వయం ఉపాధి కల్పించాలి కదా, అది కూడా కల్పిస్తే చాలా బాగుంటది. సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం సార్. తప్పకుండా. ఇప్పుడు విజయ్ సార్ గారు కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇది ఇంకా అభివృద్ధి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్గా అయితే నాది వేరే జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అది కాకుండా నాబార్డ్ వాళ్ళు వచ్చి ప్లస్ దీని గురించి వివరించి మా ఏరియాలో ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి సమానంగా పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము అనుకునేది, మాకు ఇది వచ్చా, మేము చేయగలుగుతామా, అసలు ఇదంటే ఏంటిది, మీకు దీని గురించి ఏంటిదో మేము చెప్తాము, మీరు భయపడకండి, మీ ఏరియా వాళ్ళు ఉన్న వాళ్ళే మీకు ట్రైనర్గా ఉన్నారు, ట్రైనింగ్ ఇస్తారు అంటే మేము అప్పుడు చాలా మంది వెనకడిగేసినాము. కాకపోతే మళ్ళీ ఆలోచించి చేయాలి, మనం కూడా చేయాలి, దీని గురించి తెలుసుకోవాలి అని నా గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరూ, నిజానికి చెప్పాలంటే వీళ్ళందరూ గ్రూప్ లో మెంబర్సే, అదర్ మెంబర్స్ ఎవరు లేరు, మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళే. వాళ్ళు మాత్రమే ఇంట్లోకి వచ్చి చేద్దాము అని మేము అందరం అనుకొని ఇందులోకి వచ్చి దీని గురించి అసలు ఈ పోగు అంటే ఏంటిది, కండే అంటే ఏంటిది, నాడే అంటే ఏంటిది, పట్టడం ఎలా, చుట్టడం ఎలా అనేది మాకు ఎవరికి తెలియదు. అంటే పద్మశాలీస్ వాళ్ళకి మాత్రమే తెలుసు అనుకున్నాము. కాకపోతే అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి దీని గురించి తెలుసుకోవడం అయింది. దీనివల్ల మేము ఇప్పుడు అసలు నాకైతే ఏది తెలియదు, దీనివల్ల నేను ఒక 1.5 అవర్లో ఒక పీస్ నేయగలుగుతున్నా. ప్లస్ ఇంకా వేరే వేరే డోర్ మ్యాట్లు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క 1 అవర్లో 1.5 అవర్లో ఒకటి కంప్లీట్ చేస్తున్నారు. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తెలియని వాళ్ళము, ఒక పని గురించి తెలియని వాళ్ళము వచ్చి దీని గురించి మేము అవగాహన చేసుకొని ప్లస్ దీని గురించి నేర్చుకొని మాకంటూ ఇంకో సోర్స్ ఉన్నది, ఎక్కడికి పోయినా మేము బతకగలుగుతాం, ఏదైనా స్వయం కృషితో చేసుకోగలుగుతాము అనే ఒక ధైర్యం మాత్రం మగవాళ్ళ కంటే మాకే ఎక్కువ వచ్చేసింది. గ్రేట్ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ అండి. మా ట్రైనర్ గా ఉన్న శ్రవంతికి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని సొంత వాళ్ళ చెల్లెలు, అక్క చెల్లెలు లాగానే చూసుకుంది, ఒకరిని ఒక మాట కూడా అనలేదు. ప్రెసెంట్ ఈవెన్ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని హ్యాపీగానే చూసుకుంది. కనీసం మేము ఏదన్నా ట్రైనర్ గా చూడలేదు, మంచి వాటర్ ఇవ్వరా అంటే మోమాటం లేకుండా వాటర్ ఇచ్చేది, జోక్స్ వేసుకుంటా ఇట్లా ఇది ముడేయవా అది చేయవా అంటే నేను ట్రైనర్ని నేను ఎందుకు చేయాలి అనకుండా మాకు ఒక సోదరు లాగానే అన్ని పనులు చేసింది. సో వాళ్ళ హస్బెండ్ అన్నయ్య కూడా చాలా మాకు అక్కడ ఉండి చెల్ల ఇది ఇట్లా చేయాలి, అక్క ఇది ఇట్లా చేయాలని ఆయన చెప్పడం కూడా జరిగింది. సార్ పేరు ఐలయ్య. ఓకే, ప్రత్యేకించి అయితే ఈ నాబార్డ్ వాళ్ళకి మా కృతజ్ఞతలు మా అందరి తరఫున నేనే చెప్తున్నాను. థ్యాంక్ యూ నా పేరు రమాదేవి సార్. మేము అందరం గృహిణులం, ఇంట్లోనే ఉండేవాళ్ళం, ఇంటి పని చేసుకునే వాళ్ళం. మాకు ఇలాంటి వాళ్ళని బయట తీసుకొచ్చి ఇలా మాకు నూలు పట్టుడు, కండె చుట్టుడు కానీ మొగ్గనేసి కానీ మాకు ఏం తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాకు అన్ని నేర్పించారు. చాలా ఓపికగా శ్రవంతి గారు కానీ ఆమెకు తోడుగా సుంట గారు కానీ మాకు నేర్పించారు. అందమైన వాళ్ళకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటాను. Good morning, sir. I am Shashipriya. I completed my MBA in finance. Oh, great. During this training, I learned a lot of things: thread setting, handloom weaving. She is trainer, and I learned a lot of things from her. Okay, great. I have enjoyed to learn this all things. So, being a MBA student, why you choose this? This is a training skill. I gained a lot in this. I am feeling good. Okay, great. Thank you. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు బూర సంగీత. నేను ఇక్కడికి వచ్చినాక మొగ్గం నేయడం నేర్చుకున్నాను. నాకు ఇంత ముందు నుండి అనుభవం ఉంది ఈ వర్క్ లో. మా చిన్నప్పటి నుండి చేసేవాళ్ళం, కండలు చుట్టడం, నూలు పట్టడం అనేది. కానీ ఇక్కడికి వచ్చినాక నేను మొగ్గం అనేది నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. మొగ్గం అంటే ఏం తెలియదు, కండలు చుట్టడము, తర్వాత నూలు పట్టడము, మొగ్గము నేర్చుకున్నాను. సార్ నా పేరు ఆడపు మానస. ఇక్కడ మొగ్గం నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ శ్రవంతి మేడం గారు బాగా నేర్పించారండి.
బాగా ఎట్లా అంటే మంచిగా అనిపించింది ఇట్లా మొగ్గం నేర్చుకున్నందుకు. అంతకుముందు కొంచెం టచ్ ఉండేది సార్. ఇక్కడ అందరం లేడీస్ ఉండడం వల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నసీమా, నేను ముస్లిం. నాకు అసలు ఈ మగ్గం గురించి 0% జీరో కూడా తెలియదు అందులో. కానీ డ్వాక్రా గ్రూప్లో నేను సభ్యురాల్ని. అయితే సభ్యురాలు ఒక్కొక్కరు నేర్చుకోవాలి ఒక్కొక్క సంఘం నుండి అంటే సరే అని నేను ఇక్కడికి వచ్చిన. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు దీన్ని ఏమంటారని కూడా తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు సభ్యులు వీళ్ళందరూ ఉన్నారు కదా మెంబర్స్, ఆ మెంబర్స్ ట్రైనర్స్, ఆ శ్రవంతక్క ఐలన్న వాళ్ళు చాలా మంచిగా నేర్పారు. నాకు ఇప్పుడు మగ్గం నేయడం వస్తుంది, కండలు కూడా అంటే చుడతా, అంటే కొంచెం హోప్ మనకు కూడా వస్తుంది అన్నట్టు ఫీలింగ్ ఉంది నాకైతే. ఒక వర్క్ నేర్చుకున్నా నేను, అది PGBEd కంప్లీట్ అయింది. ఇంట్లో ఉన్నారు చిన్న పాపలు ఉన్నారు కానీ ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు. కానీ నేర్చుకుంటే బెటర్, పర్లేదు, రోజుకో 200-300 సంపాదించుకోవచ్చు ఎవరైనా అన్నట్టుగా ఫీలింగ్ ఉంది ఇంట్లో కూర్చోడం కన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాబార్డు వాళ్ళకి, నేర్పించినందుకు ట్రైనర్తో పాటు వీళ్ళు నాతో అందరూ ఫ్రెండ్షిప్ చాలా మంచిగా చేసారు. వీళ్ళు కూడా నాకు చాలా నేర్పించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడతారు వీళ్ళంతా. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు రామండి, మునరాజమ్మ. నేను చిన్నప్పటి నుండి చాలా పని చేస్తాను. ఇదే పని చేస్తా. ఓకే, 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ తోటి వీళ్ళకు మీరు మీరు నేర్పిల్లు, మీరు వీళ్ళకి అందరికి ఎట్లా చేయాలి అనేది మీ ఎక్స్పీరియన్స్ తోటి వీళ్ళందరికీ హెల్ప్ చేశారు. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. పేరు శ్రీలత, నేను టైలర్ చేస్తా ఇంట్లో. ఓకే, కానీ చేనేత పని కూడా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఇక్కడ శ్రవంతక్క బాగా నేర్పిస్తుంది. మొగ్గం నేయడం వచ్చింది నాకు, ఫస్ట్ నుంచి రాదు అసలు. మొగ్గం నేర్స్తున్నా, కండ చుడుతున్నా, నూలు కూడా పడుతున్నా, అన్నీ నేర్చుకున్నా. బాగా సంతోషం అనిపిస్తుంది. చాలా అందరు ఫ్రెండ్స్ అయ్యిండ్రు, చాలా ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకుంటున్నాం. భయం అనేది లేదు. ఇప్పుడు అంతా ఓకే, బాగుంది. ఒక ఫ్రెండ్షిప్ లాగా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యిండ్రు, 50 మెంబర్స్ ఫ్రెండ్స్ అయ్యిండ్రు. చాలా బాగుంది. ఓకే, నైస్. నా పాటి వాళ్ళకి చాలా థ్యాంక్స్. బయట ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రెడీ అయ్యే రెడీమేడ్ వస్త్రాలకు దీనికి ఏం తేడా ఉంటది? వీటి ప్రత్యేకత ఏంటి? అయితే మిషన్ మీద నడిచేది దానికంటే లైఫ్ అంటూ ఉండదు. ఒక 4-5 years కాగానే ఖరాబ్ అయిపోతుంది. కానీ మీ మగ్గాల మీద నడిచేది దానికి లైఫ్ ఉంటది. ఒక 30 years 50 years వరకు కూడా ఖరాబ్ అవ్వదు అస్సలే. మనం దాన్ని ఎంత కడిగినా పిండినా కూడా దాని అనేది అసలు ఖరాబ్ అవ్వదు. క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగుంటది. ఇది లైఫ్ అనేది ఉంటుంది దానికి లైఫ్ అనేది ఉంటుంది మిషన్ మీద. ఎందుకంటే ఇది విషయము మా మావయ్య కూడా మగ్గం నేస్తాడు. అతన్ని నేను అడిగినట్టు నాకు అసలు తెలియదు గురించి. తెలియకుండా అడుగుతే ఇది ఎవరు తీసుకుంటారు అంటే మన సౌత్ లో కన్నా నార్త్ లో దీనికి పెద్ద బాగా ఇంపార్టెంట్ ఇస్తారంట. మన వాళ్ళేమో ఇక్కడ డోర్ మ్యాట్ లాగా ఉపయోగిస్తారు కానీ నార్త్ సైడ్ మహారాష్ట్ర గుజరాత్ వాళ్ళు మొత్తం వాళ్ళు ఇంట్లలో ఒక డెకరేట్ లాగా యూజ్ చేస్తారంట గోడలకి. మళ్ళీ తర్వాత మళ్ళా మనం నడిచే దగ్గర బాగా వేసి యూజ్ చేస్తారంట. అది లైఫ్ ఉంటదంట. పెయింటింగ్ లాగా యూజ్ చేస్తారంట వీటిని. మళ్ళీ తర్వాత మనం కూర్చునే దగ్గర ఆ బల్లాల మీద వాటి మీద వేసుకొని యూజ్ చేస్తారు. మన దగ్గర చాలా తక్కువ ఉంది కానీ నార్త్ సైడ్ బాగుందంట దీనికి వాల్యూ. ఇంకా దీన్ని చాలా మొత్తం దేశం మొత్తం చూపెడితే బాగుంటది. మన వాళ్ళు తక్కువ యూజ్ చేస్తారు. దీని రేట్ ఎక్కువ ఉంటది కావచ్చు కానీ లైఫ్ ఉంటది దీనికి. మిషన్ దానికి రేట్ తక్కువ ఉంటది, లైఫ్ కూడా తక్కువ ఉంటది. మళ్ళీ ఇది ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ మనం వరంగల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కొత్తవాడ. ఆ కొత్తవాడలో మొత్తం ఏరియా మొత్తం ఈ పద్మశాలి వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ జీవితం పుట్టిన కంచెలి మొదలు పెడితే చనిపోయేంత వరకు ఇందులోనే ఉంటారు వాళ్ళు. అది ముసలోళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వాళ్ళు మగవాళ్ళు అంటే మగ్గం నేస్తారు, ఆడవాళ్ళు అంటేను నువ్వులు పట్టడము కండలు పట్టడం ఇట్లా చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఇందులోనే ఉంటారు. వాళ్ళు వేరే జాబ్ కంటే వెళ్ళరు సాధారణంగా. మొత్తం పద్మశాలి మొత్తం అందరు దీని మీద డిపెండ్ అవుతారు. కాబట్టి దీన్ని లైఫ్ లాంగ్ గా ఉండడం. రీసెంట్లీగా టెక్స్టైల్ ఏమో వస్తుంది అన్నట్టుగా తీయడానికి అవకాశం వచ్చింది. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి వాళ్ళు అందరూ ఏమన్నారంటే తీసేయాలి దీన్ని, బెడ్షీట్స్ మొత్తం తీసేయాలన్నట్టుగా మాట్లాడారు. కానీ అది కరెక్ట్ కాదు సార్ అని చెప్పేది రేవంత్ రెడ్డి సార్. రాజకీయంలోకి ఇన్వాల్వ్ అవుతారు. ఇందులోకి రాజకీయం ఇన్వాల్వ్ కాకుండా బెటర్ ఉంటుంది అనుకుంటాను నేను. ఇక్కడ బెడ్షీట్స్ నేస్తారు, వాళ్ళకి కూడా మొన్నటిదాకా సంఘాలు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ బెడ్షీట్స్ కూడా మేము మొత్తం మిషన్ల మీద నేస్తాము, మీరు మగ్గాల మీద నేయడానికి అవకాశం లేదు, ఉండొద్దు అన్నారు. అంటే వీళ్ళ జీవనాధారం పోతుంది కదా సార్. కొన్ని 100,000 మంది ఉంటారు దీని మీద ఆధారపడి. ఇప్పుడు మిషన్ల ద్వారా నేసి గురుకులాలు ఎంబడి మొత్తం 6 నెలలకు ఒకసారి 2 బెడ్షీట్స్ ఇస్తారు అన్నట్టు గురుకులు. ఇప్పుడు మన సోషల్ వెల్ఫేర్ అయినా మైనార్టీ అయినా ఎక్కడైనా అందులో ఇయర్లీ 2 times ఇస్తారు. అవి వీళ్ళు నేస్తేనే వాళ్ళకి పోతుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వద్దు మగ్గం వాళ్ళకి, మేమే మిషన్ల మీద నేసిస్తాం
అన్నట్టుగా మాట్లాడిండ్రంట వాళ్ళు. అది అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మిషనరీ అది స్టార్ట్ చేస్తే మీకు ఉపాధి ఉపాధి మొత్తానికి వెళ్ళిపోతుంది కదా, ఉండదు. మిమ్మల్ని అందులోకి ఓహో, అంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు మీకు ఉపాధి ఇస్తలేరు. ఓకే ఓకే. ఇది రేట్ తక్కువ, ఇది రేట్ ఎక్కువ అన్నట్టుగా చెప్తారు. కాకపోతే కొన్ని వేల జనాలు ఉన్నారు దీని మీద. చాలా మంది అసలు ఒక్కసారి మీరు వరంగల్కి వచ్చి ఏ కొత్తవాడకి వచ్చి ఏ ఇంటి కొత్తవాడనే కాదు డాక్టర్స్ కాలనీ కూడా చాలా మంది కుల మతంతో సంబంధం లేదు దీనికి. అసలు ఒక శాలల్లో ఒక పద్మశాలే నెయ్యాలని ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు నేస్తారు ఇది. ఎందుకంటే ఇంటి పక్కల ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడానికే ఉన్నారు అన్నట్టు. అందుకే దీని మీద ఒక 100,000 మంది ఆధారపడి ఉన్నారు. దీన్ని గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా దీన్ని ఒక నాబార్డో లేకపోతే ఏదైనా సంస్థ నడిపించుకుంటూ వీళ్ళకి జీవనాధారం కల్పించాలని మేము కోరుకుంటాను. తప్పకుండా తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. మహిళా సంఘాలలో లోన్లు ఇచ్చినట్టుగా యాజ్ ఈజీగా ఇందులో కూడా మాకు పర్సన్ పనితనం బట్టి మాకు లోన్స్ ఇవ్వాలి. మీకు పిఎంఈజీపీ అని ఒకటి ఉంటుంది కదా, మరి దాని ద్వారా లోన్లు ఇస్తారు కదా. ఇస్తారు, అది తక్కువ అమౌంట్ కదా సార్, ఎంత 10,000 నుండి 50,000 వరకే ఇస్తారు. మనకు కావాలి ఒక ముఖం వేయాలంటే 1 lakh లోపు అవుతుంది. ఓకే, అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా దీనికి. ఓకే ఓకే. అందుకే ఒక పర్సన్ కి ఒక మొగ్గానికి సరిపడా లోను మాక్సిమం ఒక 5 lakhs లోపు 5 lakhs వరకు ఇస్తే దానికి సబ్సిడీ గాను ఏదన్నా ప్రొవైడ్ చేస్తే అప్పుడు వీళ్ళు నష్టాలు తీసుకున్న వాళ్ళు నష్టపోకుండా ఉంటారు, కట్టడానికి కూడా కొంచెం ముందుకు వస్తారు. ఎందుకంటే మేము కొంత కడుతున్నాము, గవర్నమెంట్ వాళ్ళు కొంత కడుతున్నారు, మా పనితనాన్ని చూసి మాకు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు కదా అని అట్లనే లోన్స్ తీసుకోవడానికి ఉంటది. మళ్ళీ ప్లస్ ఏంటిది తెలుసా సార్, ఇప్పుడు ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరూ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు లేరు ఇందులో. కొంతమంది రెంట్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ రెంట్కున్న వాళ్ళు ఏంటిదంటే సొంతమైన మొగ్గం వేసుకోవాలంటే కూడా వేసుకోలేరు. అంటే వాళ్ళకు ప్రాపర్టీ లేదు కాబట్టి రెంట్కున్న వాళ్ళైనా ఎవరైనా ఒక బ్యాచ్లో ఒక 10 మొగ్గాలు ఇచ్చిన ఒక 50 మెంబర్స్కి ఒక 10 మొగ్గాలు, 50 మెంబర్స్కి ఒక 10 మొగ్గాలు, లేకపోతే 25 మెంబర్స్ కన్నా ఇస్తే వాళ్ళు సేమ్ ఇక్కడ ఎట్లా అయితే ట్రైనింగ్ తీసుకున్నారో సేమ్ మా పొద్దుటి షిఫ్ట్ అని సాయంత్రం షిఫ్ట్ అని అట్లా వండుకుంటా కూడా నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మాకు ఇల్లు ఉంది, నేను ఇప్పుడు మొగ్గం నేర్చుకున్నా పర్ఫెక్ట్ వచ్చు. ఇప్పుడు నేను చేసుకోవాలంటే ఎక్కడికి పోవాలి, మళ్ళీ నేను ఒకళ్ళ కిందకే పోవాలి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి ఒకళ్ళ దగ్గర చేయాలి. నాకేం బెనిఫిట్ ఉంటుంది, ఏముండదు. సో ఏంటిదంటే నాకంటూ ఒకటి ఇస్తే నా ఒక్కదానికని కాదు, ఇప్పుడు మాకంటూ మేము నేర్చుకున్న వాళ్ళ దాంట్లో పర్ఫెక్ట్ మేము ఇంట్లోనే ఉంటాము అన్న వాళ్ళకి కొన్ని మొగ్గాలు ఇచ్చి మమ్మల్ని ప్రిపేర్ చేసుకొని మమ్మల్ని చేసి నావాడు వాళ్ళు మేము తీసుకెళ్తాము, మీరు చెయ్యండి అమ్మా మేము తీసుకెళ్తాము, మీకు ఎలాంటి టెన్షన్ లేదు అని అనేది ఉంటే ఇందులో చాలా మంది ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఇంకా ఏంటిదంటే లోన్స్ ఇస్తే కూడా పర్ఫెక్ట్గా కడతారు. నా ఏరియాలో ఏ రోజైనా నా సంఘాలలోనైనా లక్షల లోన్స్ తీసుకుంటారు, కానీ ఎంపీఏలు మాత్రం లేవు. గ్రేట్ అంటే గ్రేట్, నా వాళ్ళు చెప్పుకోవడం కాదు కానీ చాలా గ్రేట్. అట్లా ఏమన్నా లోన్స్ ఇస్తే కూడా మేము కట్టడానికి రెడీగా ఉన్నాం, తీసుకోవడానికి ఇంకా రెడీగా ఉన్నాం. తప్పకుండా మేడం, నా ఛానల్ ద్వారా నేను ఎంతమందికి చేరవనా అంతమంది చేరవేస్తాను. ఇంతకుముందు విజయ్ కుమార్ సార్ కూడా చెప్పుకుంటూ మీకు ఫ్రీగా మగ్గాలు ఇప్పడానికి వాళ్ళు కృషి చేస్తానని చెప్పిళ్ళు. సో అది కూడా త్వరలోనే జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ యూట్యూబ్ ఛానల్కి మా యొక్క ధన్యవాదాలు. మీరు రెగ్యులర్గా మా దగ్గరికి రావాలి, మేము మా స్పీచ్లు ఇవ్వాలి, మీరు మాకు హెల్ప్ చేయాలి. తప్పకుండా మేడం, తప్పకుండా.